2118 అండి మోడల్ నెంబర్ వచ్చేసి. మరి ఈ బండి టైర్ సైజ్ వచ్చేసి మనకు అదే 1020 టైర్ సైజ్ వస్తుందండి. వీల్ బోల్ట్లు వచ్చేసి 10 వీల్ బోల్ట్లు ఉంటాయండి. మనకు సింగిల్ బ్యాటరీ అండి. మనకు అదే అండి మనకు 1200 mAh బ్యాటరీ అండి ఇది. కాకపోతే మనకు డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఇది 260 లీటర్స్ ఉంటుందండి. మరి మనకు జాయింట్ వచ్చేసి 2 జాయింట్లే ఉన్నాయండి. ఇది ఎక్కువ శాతం వచ్చేసి మనకు ఇది 24 ఫీట్ బాడీ కాబట్టి మనకు చాలాసార్లు అయితే ఇది 3 జాయింట్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది బండి. మరి బాడీ కూడా చూడొచ్చు, చాలా బాగుందండి. చాలా గట్టిగా ఉంది బాడీ కూడా, మంచిగా చాలా గట్టిగా ఉందండి బాడీ. మరి వెనక కూడా మనం టైర్లు చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్ ఉన్నాయండి. అసలు వీల్ బేస్ కానివ్వండి, మనకు స్టెప్నీ సిస్టమ్ కూడా నేను చెప్పినట్టు లాస్ట్గా అలానే ఉందండి. ఇప్పుడు మనకి లోపల కనిపిస్తే చూడొచ్చు ఫ్రెండ్స్. మరి కనిపించిందా ఫ్రెండ్స్? ఇది స్టెప్నీ ఆప్షన్. కాకపోతే మనకు టాటాలో కానీ అశోక్ లైలాండ్లో కానివ్వండి సైడ్లలో మనకు స్టెప్నీ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది అండి, అది చాలా బాగా వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఇలా ఉండడం వల్ల అయితే ఇది సెన్సర్లు అండి. మనకు రివర్స్ గేర్ వేసినప్పుడు మనకు ఎల్ఈడి 4 ఇండికేటర్స్ వస్తూ ఉంటాయండి. మరి ఇది ఎల్ఈడి 4 ఇండికేటర్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, బండి అయితే చాలా బాగుంది. బాడీ కూడా మంచి హైట్ ఉందండి, చాలా పర్ఫెక్ట్ మొత్తం వెయిటింగ్ ఉందండి బండి. మనకు BS6 సైలెన్సర్ ఎట్లుంటే చూడొచ్చు ఫ్రెండ్స్. మనకు కాకపోతే సైలెన్సర్ కాస్త కింద ఉంది ఫ్రెండ్స్. ఇది ఆఫ్ రోడింగ్లలో కానివ్వండి లేదా మనము పొలంలలో ఎటన్నా లోడింగ్ అన్లోడింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కాస్త కిందకు ఉంది కాబట్టి. మరి క్యాబిన్ చూస్తే మాత్రము చాలా చిన్నగా అయితే ఉందండి. క్యాబిన్ అయితే మరి చాలా చిన్నగా ఉంది. మనకు వెనుకంగా అయితే మనకు మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా కంపెనీ ఎందుకు పెడతా అంటే కూలింగ్ ఉండాలనేది పెడతాయండి. ఇది మనకి ఎయిర్ ఫిల్టర్ అండి. మనకు ఎయిర్ ఫిల్టర్ మనం క్లీన్ చేసుకోవాలంటే ఇది ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుంటే మనకు ఎయిర్ ఫిల్టర్ వస్తుంది. మరి ఈ వెహికల్ వచ్చేసి 7 స్పీడ్ గేర్ బాక్స్ అండి. 7 స్పీడ్ గేర్ బాక్స్ అంటే 7 గేర్లు ఉంటాయండి. మన ట్రాన్స్మిషన్ అనేది అట్లా. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 24 అండి ఇది. కాకపోతే 25లో అయితే బండి కొనుక్కోవడం జరిగింది. మరి మంచి మైలేజ్ ఉంటుందండి, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మనము టైర్లలో కూడా ఇప్పుడు ఈ టైర్లలో మనం గాలి ఎంత పెట్టాలంటే అండి, మనము గాలి ఫ్రంట్ టైర్లలో మనము 110 గాలి పెట్టుకోవచ్చండి రేడియల్ టైర్లో. మరి వెనక టైర్లో వచ్చేసి 10 పౌండ్స్ ఎక్కువ పెట్టుకోవాలండి. మరి ఒకవేళ మనకి ఇక్కడ షోరూమ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఎంత గాలి పెట్టుకోవాలనేది. కాకపోతే మనకు ఒక్కోసారి ఏమైతే అంటే గోదాంలోనే మనం రోడ్డు పైన ఓన్ రోడ్ ఎక్కకుండా కొన్ని సందర్భాల్లో లోపల ఏదైనా ఉన్నప్పుడు సరే లోపలే కదా అని కొంచెం లోడ్ కూడా అయితే ఎక్కువ కూడా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి అలాంటప్పుడు అయితే ఈ గాలి వేసుకున్నప్పుడు టైర్ మొత్తం కూర్చుంటుంది అన్నట్టు. కాబట్టి మనం నాకు తెలిసి కనీసం 5 పాయింట్స్ ఎక్కువ పెట్టుకుంటేనే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే గాలి తక్కువ ఉంటే టైర్ పాడైపోతుంది. చిన్నగా అయితే ఉందండి క్యాబిన్, మనకు స్లీపర్ క్యాబిన్ కాకుండా. మరి మనకైతే ఇలా అయితే ఉందండి. ఒకళ్ళైతే వండుకోవచ్చు, ఇబ్బంది ఉండదండి. ఒకళ్ళైతే ఫ్రీగా వండుకోవచ్చు. డాష్ బోర్డ్ ఉందండి మనకు మంచిగా. దీంట్లో ఫ్యాన్ సిస్టమ్ ఉంది అండి. ఫ్యాన్ అంటే మనకు అదే బ్లోయర్ అండి. బ్లోయర్ అంటే మామూలుగా నార్మల్ గాలి వస్తుంది. ఒకవేళ బండి చాలా ఎండలు ఉంటే మాత్రము మనకు కాస్త బాడీ బయట సైడ్ వేడి ఉంటుంది కాబట్టి వేడి అయితే గాలి వస్తుంది. లేదా నార్మల్గా ఉన్నప్పుడు నార్మలే ఉంటుందండి. మరి మనం గేర్ బాక్స్ కూడా చూసుకోవచ్చండి. 7 స్పీడ్ గేర్ బాక్స్ అన్నాం కదా. 7 స్పీడ్ అంటే 7 గేర్లు అయితే రన్నింగ్ గేర్లు ఉంటాయండి. ఒక గేర్ వచ్చేసి మనకు రివర్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ గేర్ అనేది మనము చాలా తక్కువ వాడతామండి. ఎందుకంటే ఏదైనా దిగబడినప్పుడు లేదా ఏదైనా పెద్ద ఎక్కినప్పుడు లేదా ఎక్కుతున్నప్పుడు కూడా వీలైందాక సెకండ్ అయినా ఉంటుంది. ఆ తర్వాత కూడా మూవ్ అవ్వకపోతుంటే మనం మళ్ళీ ఆగి మొత్తం బండి 0 స్పీడ్ చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ గేర్ వెళ్ళండి. కార్ లెక్క కానీ ఇంకొన్ని బండ్ల లెక్క మనం రన్నింగ్లో ఫస్ట్ గేర్ వేస్తే మాత్రం మరి గేర్ బాక్స్ అయితే ప్రాబ్లం అవుతుందండి. మరి ఇలా ఎయిర్ బ్రేక్ అండి, ఇది చూసుకోవచ్చు మీరు. ఎయిర్ బ్రేక్ అది ఇప్పుడు మనకు ఆన్ ఉందండి, ఎయిర్ బ్రేక్ ఆన్ ఉంది. మరి కిందికైతే మనము దీన్ని కాస్త పైకి లేపేసి కిందికంటే మరి గేర్ అన్లాక్ అవుతుందండి. మరి మనము కీ అయితే ఈ కీ వచ్చేసి ఐచర్కి ఇలా వస్తుందండి. మనకు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలా కీ ఉంటుంది. మరి కీ మనం ఇట్లా ఆన్ చేసినప్పుడు మనకు ఫస్ట్ అయితే దీన్ని మీటర్లో ఇలా లైటింగ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, ఐచర్ అని. ఆ తర్వాత వెల్కమ్ అని వస్తుందండి మనకు. మరి ఎక్స్లేటర్ మనము ఎక్కువ ఇచ్చిన కొద్దీ మనకు లైట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందండి. మనకి ఇక్కడ బ్యాటరీ కూడా చూపిస్తుందండి, ఎన్ని వోల్ట్స్ బ్యాటరీ ఉంది, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత పవర్ ఉంది బ్యాటరీలో అనేది కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకు. ఇది కూడా యాక్చువల్గా మనము బండి స్టార్ట్ చేసిన కీ స్టార్ట్ చేసిన వెంటనే బండి స్టార్ట్ చేయకుండా
కీ స్టార్ట్ చేసిన కనీసం ఒక 15 to 20 seconds తర్వాతనే, ఎందుకంటే అన్ని సెన్సర్లు ఉంటాయి బండికి కాబట్టి BS6 మోడల్లో ఒక 20 seconds తర్వాత మనం గ్యాప్ ఇచ్చి అయితే బండిని స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము బండికి వచ్చేసి 80 స్పీడ్ లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు 80 స్పీడ్ కూడా పోతుంది బండి. కాకపోతే మనము వీలైన దాకా 60 నుండి 70 కిలోమీటర్స్ ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వెహికల్ కూడా మన కంట్రోల్ ఉంటుంది, మరి మనకు మైలేజ్ కూడా బెస్ట్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇలా అయితే సైడ్ మిర్రర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఇలాంటి మరిన్ని ఈ వెహికల్స్ డీటెయిల్స్ గురించి మీరు మరి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.